పిల్లలకు హెల్దీగా హై ప్రోటీన్ పిజ్జా అండి. జీరో మైదా, జీరో వీట్ ఫ్లవర్, చాలా చాలా హెల్దీ పిజ్జా అండి. తప్పకుండా ట్రై చేయండి. మన దివ్యామృతం ఛానల్లో అయితే ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. సో ఈరోజు అయితే మంచి హై ప్రోటీన్ పిజ్జా అయితే మీకు చూపిస్తానండి. జీరో మైదా, జీరో వీట్ ఫ్లవర్, అసలు ఏ ఫ్లవర్ యూజ్ చేయట్లేదు, నో ప్రాసెస్డ్ ఇంగ్రీడియంట్స్, ఫ్రెష్ హోమ్ మేడ్ హై ప్రోటీన్ పిజ్జా ఎలా చేయాలో చూద్దామండి. సో ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను, ఇక్కడ హీట్ చేస్తున్నాను. ఇక్కడ నేను గీతో ఆయిల్ బ్రష్ చేస్తున్నానండి. సిలికాన్ బ్రష్ యూజ్ చేసి గీతో నేను ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. మీరు బటర్ అయినా తీసుకోవచ్చు, ఆయిల్ అయినా తీసుకోవచ్చు అండి. సో తర్వాత ఇక్కడ నేను పిజ్జాకి అయితే ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఆనియన్స్, టొమాటోస్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. నా దగ్గర ఫ్రెష్ ఇటాలియన్ బేసిల్ ఉందండి, నేను ఈ పిజ్జాకి ఇది వాడుతున్నాను. మీ దగ్గర పిజ్జా హెర్బ్స్ ఏమున్నా వాడుకోవచ్చు, ఇటాలియన్ సీజనింగ్ ఉన్నా వాడుకోవచ్చు. పిజ్జా హెర్బ్స్, ఇటాలియన్ సీజనింగ్ మీ దగ్గర ఏది ఉంటే అది వాడుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను టాపింగ్స్కి ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఈ వెజిటేబుల్సే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. సో ముందుగా మనం తీసుకున్న ఆనియన్స్, టొమాటోస్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అన్నీ కొద్దిగా హీట్ అవ్వనిద్దామండి. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. లైట్గా వేడి పడితే సరిపోతుందండి. సో అవి వేడి పడుతుంటే అంతలోపు ఈ ప్రాసెస్ చూడండి. ఎగ్స్ 6 ఎగ్స్ తీసుకున్నానండి, 6 ఎగ్స్ తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వాడుతున్నానండి, ఎగ్స్కి సరిపడా సాల్ట్. అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ తీసుకుంటున్నానండి. సో ఈ ఎగ్స్ని ఇప్పుడు బాగా బీట్ చేయాలండి, అప్పుడే మనకు బాగా ఫ్లఫీగా వస్తుంది. సో విస్క్ యూస్ చేసి బాగా బీట్ చేసుకుందాము. సో ఎగ్స్ బీట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ లైట్గా సాటే చేద్దామండి. ఎక్కువ ఫ్రై అయ్యి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో మనకు ఇన్ని వెజిటేబుల్స్ కూడా వెళ్తున్నాయి, మంచి హై ప్రోటీన్. ఇది ఎనీ టైం తీసుకోవచ్చు అండి. బ్రేక్ఫాస్ట్కి అయినా బాగుంటుంది, స్నాక్ లాగా అయినా తీసుకోవచ్చు. సో బ్రెడ్ స్లైసెస్ మధ్య పెట్టుకొని శాండ్విచ్ లాగా కూడా తీసుకోవచ్చు అండి. సో మనం ఎగ్లో అయితే సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ వేసి బీట్ చేసామండి. సో ఇప్పుడు వెజిటేబుల్స్కి కూడా కొద్దిగా సాల్ట్ అనేది వేస్తే కొద్దిగా సాల్ట్ పట్టుకుంటాయండి, లేకపోతే కొద్దిగా చప్పగా అనిపిస్తాయి తినేటప్పుడు. సో సాల్ట్ కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా వెజిటేబుల్స్కి కూడా వేస్తున్నానండి. సో ఇక్కడ కొద్దిగా బేసిల్ లీవ్స్ అయితే లైట్గా నేను తుంచి వేస్తున్నానండి. తర్వాత టాపింగ్ వేసేటప్పుడు కూడా వెజిటేబుల్స్తో పాటు కొద్దిగా బేసిల్ లీవ్స్ పెట్టుకున్నాను. మీ దగ్గర పాస్తా సీజనింగ్, పిజ్జా సీజనింగ్, పిజ్జా హెర్బ్స్, ఇటాలియన్ హెర్బ్స్ ఏమైనా వేసుకోవచ్చు అండి. సో నా దగ్గర ఫ్రెష్ బేసిల్ ఉంది కాబట్టి నేను ఇదైతే వాడేసుకుంటున్నాను. సో ఇప్పుడు సిమ్లో పెట్టేయాలండి. ఇక్కడ మనము ఇంకొక సైడ్ టర్న్ అయితే చెయ్యమండి. ఇప్పుడు మనము ఎగ్స్ బీట్ చేసుకున్నాము చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ వేసి. సో ఆ మిక్స్చర్ని అయితే ఇక్కడ
ఈవెన్గా పోసేయాలండి ఈ పాన్ పైన. సో మనం ఇంకొక సైడ్ అయితే టర్న్ చేయం కాబట్టి సిమ్లోనే ఉంచి మనము మూత పెట్టేసి దీన్ని కుక్ చేసుకోవాలండి. కొద్దిగా కుక్ అయిన తర్వాత మిగిలిన టాపింగ్స్ అన్నీ కూడా వేయచ్చండి. సో లిడ్ పెట్టి సిమ్లోనే కుక్ చేయాలండి, ఇంకొక సైడ్ టర్న్ చేయం కాబట్టి. సో హైలో పెట్టారంటే మాడిపోతుందండి. సో ఇప్పుడు మిగిలిన వెజిటబుల్స్ కూడా దీనిపైన టాపింగ్స్ లాగా ఇలా వేసేసుకుందామండి. ఈ బేసిల్ లీవ్స్ కూడా తీసుకున్నాం కదండి, దాన్ని కూడా లైట్గా ఇలా తుంచి వేసేసుకోవాలండి, అక్కడక్కడ స్ప్రెడ్ చేసుకుందాము. సో మీ దగ్గర ఆలివ్స్ ఉంటే కూడా వేసుకోవచ్చండి, ఫ్రెష్ ఆలివ్స్ వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. సో మూత పెట్టి కొద్దిగా స్టీమ్ అవ్వనివ్వాలండి. ఎగ్ బాగా కంప్లీట్గా కుక్ అవ్వాలి, ఎందుకంటే మనం టర్న్ చేయట్లేదు కాబట్టి కంప్లీట్గా మూత పెట్టి కుక్ చేస్తే బాగా కుక్ అవుతుందండి. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి, మన పిజ్జా రెడీ అయిపోయిందేమో. సో ఇక్కడ ఈ సైడ్ కూడా బాగా కుక్ అయిపోయింది, చూసారా? ఏమాత్రం పచ్చిదనం లేకుండా కంప్లీట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఎగ్ పిజ్జాని మనం ఇలా 2 గరిటెలు యూజ్ చేసి అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి, జాగ్రత్తగా విరిగిపోకుండా. సో ఇప్పుడు దీన్ని మనం నైఫ్తో కట్ చేసుకోవచ్చండి, పిజ్జాని ఎలా అయితే కట్ చేస్తామో అలా. సో పిల్లలకి బయట ప్రాసెస్డ్ పిజ్జాలు అలా కాకుండా సో ఇలా హెల్తీగా అయితే చేసి పెడితే చాలా బాగుంటుందండి ఇంట్లో. సో మన పిజ్జా అయితే ఎగ్ పిజ్జా రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఎగ్ పిజ్జాని, మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుంటానండి. అంతవరకు సెలవు, మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.